యోహాను పత్రిక 13వ అధ్యాయం 35వ వచనం. పోయిన వారం చదువుకున్నాం మనం. యోహాను సువార్త. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మేము నిన్ను అనుసరిస్తున్నాం అనటానికి, మేము నీ శిష్యులము అనటానికి ఒక రుజువు మేము ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి జీవించటమే అని మీరు మాట్లాడుతున్న ఆ మాటల్లోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకొని మేము కూడా ఒకరంటే ఒకరం ప్రేమ కలిగి జీవించి నీకు శిష్యులగుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని పిల్లలుగా మనం క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారమే, నిజంగా క్రీస్తుకు మనము శిష్యులమే అని అనటానికి రుజువు ఏంటంటే మన మాటలు కాదు. దేవునికి స్తోత్రం. మనం క్రియ ద్వారా ఒకరి పట్ల ఒకరం. హల్లెలూయా. ఒకరి పట్ల అంటే నేను ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి, ఆ ఎదుటి వ్యక్తి నన్ను కూడా ప్రేమ చేయాలి. అది ఏమన్నా కానీ, అది ఏ విషయమన్నా కానీ. ఎందుకంటే నాలో కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడు ఉండొచ్చు. మనందరిలో అన్ని మంచి లేవు, అన్ని చెడు లేవు. ఎందుకంటే చెడ్డ వాళ్ళమే మనమంతా. ఇక్కడ ఉన్న నాతో సహా నేనైతే చెడ్డవాడిని, కానీ మంచివాడైన క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా నేను ఆయనకు శిష్యుణ్ణి అని నేను ఎలా రుజువు చేయగలుగుతానంటే, చెడ్డోన్నైన నన్ను నా ప్రభు ప్రేమించాడు కాబట్టి నేను ఆయనకు శిష్యుణ్ణే గనుక అయితే ఖచ్చితంగా నేను కూడా నా యేసును ప్రేమించాలి. నా యేసును ప్రేమించాలంటే యేసును ప్రేమిస్తున్నానని ఎలా రుజువు చేయగలుగుతావు? ఒక సందర్భం వచ్చింది. సౌలు క్రైస్తవులు అందరినీ పట్టుకొని కొట్టుకొని చంపేస్తా ఉంటే యేసు ప్రభులు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సౌలా సౌలా, నువ్వు నన్నెందుకు హింసిస్తా ఉన్నావు? ఆయనకు అర్థమైపోయింది ఏంటి, క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన శరీరమై ఉన్నారు. ఒక క్రైస్తవుని కొడితే నేను క్రీస్తును కొడుతున్నానన్న సత్యం ఎప్పుడైతే ఆయనకు అర్థమైపోయిందో, ఆ ప్రేమ అర్థమైపోయిందో, అదే క్రైస్తవుల కొరకు, క్రీస్తు కొరకు తను ప్రాణం పెట్టేవాడిగా తయారయ్యాడు. కాబట్టి నిజంగా మనం క్రైస్తవులమే అయితే, నిజంగా క్రీస్తునే గనక అనుసరిస్తే, మనం ఏం చేయాలంటే మన బాడీలో ఉన్నటువంటి మన అవయవాలన్నీ ఒకదాన్ని ఒకటి ఎలా ప్రేమించుకోగలుగుతున్నాయో, సంఘం అని పిలువబడుతున్నటువంటి మనం ఏ స్థానిక సంఘంలో దేవుడు నిన్ను స్థిరపరిచాడో ఆ స్థానిక సంఘంలో ఎటువంటి వ్యక్తులున్నా సరే ఫస్ట్ మనం ప్రేమ చేయాలి. కొంతమందికి దేవుడు తెలియక కొన్ని చెడు ఉండిపోతూ ఉంటాయి, కానీ అది తీరా అర్థమైన కొలది ఆ చెడుని విడిచిపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థం కాకముందు మనం చేసేది కరెక్ట్ అనుకుంటాం, కానీ కనికరం గల దేవుడు మీ ఉద్దేశాలు, మీరు మంచి చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, నీ మంచి చివరికి నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. కానీ క్రీస్తులో ఉన్న మంచి మాత్రమే మనల్ని మంచివాడైన దేవుని దగ్గరికి నడిపించగలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళ తప్పులను మనం చూడకుండా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ప్రేమ చేయటమే నేర్చుకోవాలి. అందుకే పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాసేటప్పుడు అంటాడు, 1 తెస్స 4:9 వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. ఆ సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితం పౌలుకు బాగా తెలుసు. హల్లెలూయా. తెస్సలోనిక ప్రాంతంలో 2 సంఘాలు ఉన్నాయి. మాసిదోనియా ప్రాంతంలో ఏ సంఘాలు చెప్తారా? మీరు బైబిల్ చదవరు. మాసిదోనియా ప్రాంతంలో 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి ఫిలిప్పి, రెండవది తెస్సలోనిక సంఘం. హల్లెలూయా. అక్కడ పౌలు ఆ తెస్సలోనిక సంఘస్థులకు రాసేటప్పుడు
ఏం రాస్తున్నాడంటే, సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుడే మీకు నేర్పించాడు. నేను సపరేట్గా రాయాల్సిన పని లేదు. రీజన్ ఏంటి అంటే కింద చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు చూడండి. అలాగుననే మాసిదోని అందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో, మాసిదోనియ ప్రాంతంలో 2 సంఘాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి క్రైస్తవుని కూడా వాళ్ళు ప్రేమిస్తున్నారట. అంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళది వాళ్ళే ప్రేమించుకోకపోతే ఇంకా బయట వాళ్ళని మనం ప్రేమించలేం. ఆ సంఘం ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంది. ఆ సంఘస్థులు, ఆ మాసిదోనియ సంఘస్థులనే కాకుండా అసలు ఆ ప్రాంతం అంతట్లో తెస్సలోనిక సంఘంలో ఉన్న వాళ్ళని కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరినట వాళ్ళు ప్రేమిస్తున్నారట. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచు ఉండవలెనని లాస్ట్లో అంటాడు, ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. మీ సొంత చేతులతోని మీరు పని చేసుకున్నారు. అక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. మీకు దరిద్రం దగ్గరికి రాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? పని చేయాలి. తిని కూర్చోటానికి కాదు పిలిచింది దేవుడు, అవునా? ఆ రీతిగా మీరు మీ సొంత చేతులతో కష్టపడాలి. కష్టపడుతూ నీ యొక్క సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమ చేయాలి. ప్రేమ చేసేటప్పుడు ప్రేమ మాటల్లో ఉండదు. చాలామంది మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని కొరకు ఇది చేయాలి, అది చేయాలి, వాళ్ళని ప్రేమ చేయలేని ప్రేమించాలి. తన దగ్గరికి వచ్చేసరికి ఏమీ ఉండదు, క్రియ ఉండదు, హృదయంలో అసలు ప్రేమకి స్థానం లేదు. హల్లెలూయా. అలాంటి జీవితం మనం ఎప్పుడు కూడా క్రీస్తును చేరుకునే స్థితిలోనికి తీసుకొని వెళ్ళలేదు. నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి బాధపడుతుంటే ప్రేమించే వ్యక్తి చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోలేడు. వాడెవడైనా సరే, అవునా? యేసు ప్రభువులో మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సమరయుడు, లేవీయుడు, అవునా, ముగ్గురు గురించి చెప్పాడు, అవునా? యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తా ఉంటే ఒక వ్యక్తిని దొంగలు కొట్టి పడేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. యాజకుడు, లేవీయుడు, సమరయుడు. నాలాంటోడు, దేవుని పని చేసేటోడు, అసలు దేవుడు ఎరగని మనిషి ఉన్నాడు. ఓకేనా? దేవుని ఎరగని వ్యక్తే ఆ వ్యక్తికి సహాయం చేస్తే, ప్రేమ చేస్తే, నాకు దేవుడు తెలుసు, యేసు ప్రభు తెలుసు అన్న వ్యక్తులు కనీసం మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఇంకొక వ్యక్తిని ఎలా ప్రేమ చేయగలుగుతాం? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదే 1 యోహాను 4వ అధ్యాయంలోకి వెళ్ళి ఒక మాట 20వ వచనం చూద్దాం త్వరగా. చదవండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ప్రేమింపలే. నీ పక్కన సహోదరుడు, నీ పక్కన సహోదరుంది, నువ్వు ఆమెను ప్రేమించట్లేదు, ఆ బిడ్డను ప్రేమించట్లేదు అని అంటే నువ్వు టోటల్గా అబద్ధీకుడివి, అబద్ధంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, వెలుగులో లేవని అర్థం. ఎందుకంటే దేవుడు కళ్ళతో కనిపించేవాడు కాదు, మనిషి మన కళ్ళతో కనిపిస్తున్నాడు. ఆ మనిషిని ఎందుకు ప్రేమించాలి అని అంటే, ఒక ఇంటి వ్యక్తి ఇంటిని ప్రేమిస్తాడా లేదా? 100%. అవునా? ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఈయనను నా దేవుడే తయారు చేశాడు, ఈ మనిషికి ప్రాణంనిచ్చింది, ఆత్మనిచ్చింది, శరీరాన్ని ఇచ్చింది నా తండ్రే, కాబట్టి ఆయన తండ్రి నా తండ్రి ఒక్కటైనప్పుడు నేను సహోదరుని ప్రేమించాలా వద్దా? భలే చెడ్డోడు కావచ్చు, అర్థమైంది బేట. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమంది త్వరగా అర్థం చేసుకోలేరు, కొంతమంది చిన్న విషయానికి అలిగిపోతూ ఉంటారు. అర్థమైందా? మనుషులం మనం.
రకరకాల భిన్నమైన స్వభావాలు మనలో ఉన్నాయి. మన మనస్తత్వాలు డిఫరెంట్గా ఉన్నాయి. అది ఏమైనా సరే ఖచ్చితంగా నువ్వు నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. నువ్వు సహోదరుని నువ్వు ప్రేమిస్తేనే అదొక ప్రూఫ్. ఏంటిది అంటే నువ్వు యేసు ప్రభును ప్రేమిస్తున్నావని అర్థం. యేసు ప్రభు ఒక్కడుగా లేడు. శరీరం అవయవాలన్నీ ఒకటే శరీరం అట. అనేకమైన అవయవాలు ఒక్క శరీరం అనేకమైన అవయవాలు. ఇవి ఎలా ప్రేమించుకుంటున్నాయో నిజంగా మనము క్రీస్తుకు శిష్యులమే అయితే ఖచ్చితంగా ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి. సంఘానికి వచ్చారు కదా, దయచేసి మీరు బయటికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ మాట్లాడటానికి అవకాశం లేదు కదా, బయటికి వెళ్ళిన తర్వాత సుధీర్ గారు ఎలా ఉన్నారు, అంత బాగున్నారా, బాగున్నా, ఎలా ఉన్నావు, బాగున్నావా, ప్రతి ఒక్కరూ ఈ వారం నుంచైనా కనీసం ఒకరినొకరు పలకరించుకోకపోతే మీరు ఫస్ట్ యేసు ప్రభు శిష్యులు కాదు, అసలు క్రైస్తవులే కాదు. మీరు క్రీస్తుని ప్రేమిస్తున్నారు అనేది నిజం కాదు. మీరు ఎప్పుడైతే అలా పలకరించుకొని మీరు మాట్లాడుకొని మీ ప్రేమను వ్యక్తం చేసుకుంటే అప్పుడు మీరు యేసు ప్రభుకు శిష్యులయ్యే మార్గంలో ప్రయాణం చేస్తున్నాము. ఇంకా పూర్తిగా శిష్యులం కాలే, ఆ వేలో వెళ్తున్నాము. ఒకనాటికి 100% యేసు ప్రభులుగా శిష్యులుగా తయారవుతాం. క్రియ ఆరంభమే కాకపోతే నువ్వు శిష్యుడు ఎక్కడికి అవుతావు? అవలేవు. ఒక మెట్టెక్కితే కదా నువ్వు ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కేది. మెట్టే ఎక్కకుండా నేను ఎక్కేశాను అనుకుంటే మనంతటి బుద్ధిహీనులు ఇంకా లేరు. మనం బుద్ధిహీనులుగా ఉండద్దు, బుద్ధిమంతులుగా ఉండాలి. నేను బుద్ధిహీనుని కొన్ని విషయాల్లో, కానీ దేవుడి దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నప్పుడు నా బుద్ధిహీనతను నేను గ్రహించి బుద్ధి తెచ్చుకొని ప్రేమించలేని వ్యక్తిని కూడా ప్రేమించడానికి నా దేవుణ్ణి అడుగుతా ఉన్నాను. అందరినీ ప్రేమ చేయటానికి దేవుణ్ణి నేను అడుగుతా ఉన్నాను. ప్రభా, మనసు నాకు దయచి. కొంతమంది తెలియక గాయపరచవచ్చు, కొంతమంది తెలిసి గాయపరచవచ్చు, కొంతమంది అమాయకత్వంతో చేయవచ్చు, కానీ ప్రేమించవలసిన బాధ్యత నాకు ఇచ్చావు కదా. ఆ రీతిగా మనం ప్రతి ఒక్కరం చేయగలిగితే ఖచ్చితంగా మనం యేసు ప్రభుల వారికి శిష్యులమే. అందుకే 21 అంటాడు, దేవుని ప్రేమించువాడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇప్పుడు ఆయన కమాండ్ చేశాడు, ఆజ్ఞాపించాడు. మనం చేయాలా వద్దా? నీకు ఇష్టం వచ్చినా లేకున్నా చేయాలి, అంతే. కొన్నిసార్లు మీరు డ్యూటీ వెకేషన్ వెళ్తారు కదా, ఏ ఫోర్మెన్ దగ్గరికి వెళ్ళైతే మీరు వెళ్ళినరో మళ్ళీ అదే ఫోర్మెన్ దగ్గర పని ఏమని కోరుకుంటారు, ఎందుకంటే మంచోడు కాబట్టి. సడన్గా నీకు ఇక్కడ లేదుగా, నువ్వు అమ్మో వాడు మంచోడు కాదు కానీ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పిన తర్వాత ఏం చేయాలి? సచ్చినట్టు వెళ్ళాలా వద్దా? మరొక వ్యక్తే చెప్పినటువంటి ఒక మనిషి ఆజ్ఞకు నువ్వు అంత ప్రిఫరెన్స్ ఇస్తే, పరమ తండ్రి ఆయనే ప్రాణం పెట్టి ప్రేమించాడే, నీ కీడు కొరకు ఆయన ఏదైనా ఆజ్ఞాపిస్తాడా? ఆజ్ఞాపించాడు. నిన్ను నష్టపరిచినందుకు ఆయన ఏమైనా ఆజ్ఞాపిస్తాడా? ఆజ్ఞాపించాడు. ఆయన ప్రతి ఆజ్ఞ మన మేలు కొరకు నిర్ణయించాడు. ఆయన శాసించాడు. ఆయన శాసనాన్నే కాదని కొంతమంది అంటారు, సరే ఎన్నన్నా చెప్పాయి గారు, ఆయనను మాత్రం నేను క్షమించలే. అవునా? నువ్వేం చేయమంటే చేస్తా, కానీ ఆ ఒక్కటి మాత్రం చెప్పు. ఆయనకు కావాల్సింది ఆ ఒక్కటే, దేనితో పని లేదు. ఒక్కదాంతోనే పరిపూర్ణమైపోతాం. అర్థమవుతుందా మీకు? ఆ ఒక్క ఆజ్ఞను ఎప్పుడైతే లోబడతామో మన లైఫ్ పరిపూర్ణతలోకి వెళ్ళుద్ది. శిష్యత్వంలో మనం పరిపూర్ణమవుతాం. ఆ ఒక్కటే మనకు అడ్డుగా ఉంది. అందుకే ప్రభు అంటాడు, ఆ ఒక్కటే అడుగుతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం ఆయనకు శిష్యులుగా ఉండాలి అంటే 100% ఈ రోజు దాకా మనకు తెలియక ప్రేమించలేకపోయామేమో మన సంఘస్థుల్ని మనం. కాబట్టి కనీసం ఈ రోజు నుంచి అయినా
దయచేసి ఒకరినొకరు పలకరించుకోండి, ప్రేమించుకోండి. ఆ మనసు కలిసి మీకు చెప్తున్నప్పుడు ఏదైనా బాధ చెప్పుకుంటే ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి. ఒకవేళ ఏదైనా తనకు వీలు కానటువంటి, తనతో అవ్వనటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే మీ చేతనైనా సహాయం చేయండి. అప్పుడు మన ప్రేమను మనం వ్యక్తపరిచిన వాళ్ళం అవుతాం. చేతనైన సహాయం చేయటం ద్వారా మన ప్రేమను రుజువు చేయగలుగుతాం. తీయటి మాటలకు వద్దు, అవునా? తీయటి మాటలకు తీర్థం వెళ్తే నువ్వు చల్లో నేను గుళ్ళే అంటారు తెలంగాణలో. ఇద్దరం కలిసి వెళ్దాం అన్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత గుళ్ళు పూజకి వచ్చి చూడటం. అక్కడికి వెళ్ళాక రాత్రి ఇక్కడ పడుకోవచ్చారంటే అంత క్లోజ్గా వెళ్ళారు. అరే నువ్వు అక్కడ పడతాను, ఇక్కడ చదివిన ఒక్కడికి అక్కడ ఛాయిస్. మరి అప్పటిదాకా ప్రేమ ఏమైంది? కలిసి వెళ్దామన్నారు, అవునా కదా? అవునా? సో అలాంటి ప్రేమ మనలో ఉండకూడదు. మాటిచ్చామా, చస్తే చచ్చిపోతాం, వచ్చునో ప్రాబ్లం. ప్రేమలో నిలబడాలి. అలాంటి ప్రేమ కావాలి. మన ప్రభు అలాంటి ప్రేమ చూపించాడు కాబట్టే ఈరోజు దేవుని పిల్లలుగా జీవించగలుగుతున్నాం. తను ప్రాణమే పెట్టకపోతే ఈరోజు మనం సాతాను పిల్లలుగా మిగిలిపోయే వాళ్ళం. సాతాను కొరకు ఏర్పాటు చేసిన నరకానికి వెళ్ళే వాళ్ళం. కానీ ఆ బాధ తప్పింది. ఇప్పుడు మన ప్రభు ప్రేమ చూపించాడు, అందుకే ఆయన ఆజ్ఞాపించాడు, మీరు ఖచ్చితంగా మీ సహోదరుని కూడా ప్రేమించాలి. అలాంటి ప్రేమ మనమందరం ప్రేమించట కొరకు దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆయన ఆజ్ఞను పాటించడానికి ఈ రోజు నుంచి దేవుడు మనకు శక్తినిచ్చునుగాక. ఆమేన్. ఇంకో కారణం వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 యోహాను 3:3 చదువుకుందాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. హల్లెలూయా. అంటే ఎవరు శిష్యులు అనబడతారు అని అంటే అక్కడ ఏం చెప్తుందంటే, ఎవరైతే పవిత్రంగా ఉండటానికి ఇష్టపడతారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడతారో అటువంటి వాళ్ళు మాత్రమే యేసు ప్రభుల వారికి శిష్యులయ్యేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఏమన్నాడంటే, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును అని అన్నాడు. ఏ నిరీక్షణ అయి ఉంటుంది? మీరు దూరం వెళ్ళొద్దు. ఆ మాట ఎక్కడ చెప్పాడో దానికి కింద మీదనే ఉంటుంది. అది 2వ మాట చదువుదాం. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అక్కడ ఆగాలి. ఇప్పుడు మనమంతా ఎవరు? 100% దేవుని పిల్లలమే. దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉన్న వాళ్ళు చేతెత్తండి. నేను దేవుని బిడ్డను కాను అంటే యేసు ప్రభుతో సంబంధం లేని వ్యక్తి దేవుని బిడ్డ 100% కాదు. మీరు అనుకుంటే మాత్రం భ్రమనే. ఎందుకో తెలుసా? యేసు ప్రభును నమ్ముకుంటేనే దేవుని పిల్లలు ఎందుకు అవుతామనంటే, ఈ లోకంలో ప్రతి మనిషిలో పాపం ఉంది, కానీ దేవుడు లేమో పవిత్రత ఉంది. ఈ పాపం ఆ పవిత్రత కలవలేదు. ఈ పాపం ఆ పవిత్రతతో కలవాలి అంటే పాపినైన నేను పరిశుభ్రం కావాలి, పవిత్రుని కావాలి. నేను పవిత్రుని అయితే తప్ప పవిత్రుడైన పరమాత్మునితో సంబంధం ఏర్పాటు చేసుకోలేను. అందుకే ప్రభు ఏం చేశాడంటే, పవిత్రుడైనటువంటి ఆ పరమాత్ముడికి అపవిత్రులైనటువంటి ఈ మానవులకి ఆయన మధ్యలో నిలబడి ఈ అపవిత్రులైన మానవుల పాపమంతా, అపవిత్రత అంతా కూడా ప్రభు తన మీద వేసుకొని ఆ పాపానికి శిక్ష జరుగుతూ ఉంటే తన తల నుంచి అరికాల వరకు ప్రతి రక్తపు బొట్టును చిందించి తలతో, మన ఆలోచనతో, మన శరీరంతో, మన కళ్ళతో, మన చూపులతో, మన ప్రవర్తనతో ఎన్ని పాపాలు చేశామో, ఎంత తప్పు చేశామో ఆ తప్పుకు రావాల్సిన ప్రతి పనిష్మెంట్ యేసు ప్రభుల వారు అనుభవించి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి దాన్ని సమాధిలోనికి మోసుకొని వెళ్ళి ఆ చావును సమాధిలో బంధించి ఆయన సజీవుడై లేచాడు. ఆ యేసు క్రీస్తును ఎవరైతే
ఈయన నిజంగా నా పాపం నుంచి తప్పించటానికి, నన్ను శిక్ష నుంచి తప్పించటానికి నా విమోచకుడు, నా దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి నా పాపాన్ని తన మీద వేసుకొని సిలువలో నా శిక్షను భరించి నా చావును కూడా సమాధిలోకి తీసుకొని వెళ్ళి ఆ చావును సమాధిలో బంధించి నా ప్రభువు సజీవుడై లేచాడని ఒక వ్యక్తి ఎప్పుడైతే విశ్వసిస్తాడో ఆ వ్యక్తి మరణములో నుంచి జీవంలోనికి వెళ్తాడు. మరణ పాత్రుడైన మానవుడు జీవాధిపతి అయిన దేవుణ్ణి కలుసుకోగలుగుతాడు. దేవుడితో అనుబంధం ఏర్పడుతుంది. అసలు క్రీస్తుతోనే నీకు సంబంధం లేకపోతే, క్రీస్తుని నువ్వు నమ్మకపోతే, క్రీస్తుని నమ్మి బాప్తిసం పొందకపోతే నీకు దేవుడితో అనుబంధం లేదు. నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు. ఆ భ్రమ నుంచి నువ్వు బయటికి రావాలి. ప్రభుని అంగీకరించాలి. ఎందరు తన్ను అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి దేవుడు తన పిల్లలవటానికి అధికారం ఇచ్చాడు. కాబట్టి ఎవరమైతే ఆయనను నమ్మామో, ఆయన నామములో, ఆయన గుణ లక్షణాల్లో విశ్వాసం ఉంచామో ఆ ప్రతి వ్యక్తి దేవుని బిడ్డ. అందుకే అక్కడ అంటున్నాడు, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా నీ కుల మతాలు మారలేవు. మీ అమ్మ నాన్న నీకు జన్మతో ఇచ్చారే పాపాన్ని, ఆ పాపం నుంచి విడుదలిచ్చాడు దేవుడు. మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాడు. అందుకే మనం ఆయనకు ప్రియులం. ప్రాణం పెట్టి కొనుక్కున్నాడంటే నిజంగా మనల్ని ఎంత లవ్ చేస్తే ఆయన మనల్ని ప్రియులని పిలాలి. లవర్స్ డే వచ్చింది ప్రపంచంలో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నిజంగా ఆ లవర్స్ డేలో ప్రభు ప్రేమనే కనుక తెలిసిన వ్యక్తులైతే లవర్స్ డే రోజు నాడు పాపం చేయరు. పెళ్లి కాకంటే ముందు అక్రమ సంబంధాలు పెట్టుకోలేరు. పెళ్లి సంబంధాలు ఉన్న వాళ్ళు అక్రమ సంబంధాలకు వెళ్ళలేరు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ పవిత్రతనిస్తుంది, నిర్దోషత్వం ఇస్తుంది, కలంకం లేని జీవితం ఇస్తుంది. అందుకే మనని ప్రాణం పెట్టి ప్రేమించిన దేవుడు అంటున్నాడు, నా ప్రియులైన పిల్లలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలం. దేవుడి పిల్లలే అయితే మనకున్న నిరీక్షణ ఏంటో చెప్తా ఉన్నాడు. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. హల్లెలూయా. మనకున్న నిరీక్షణ ఏంటి? మధ్యాకాశానికి ప్రభు వస్తాడు. ఎంతమంది ఆయనను కలుసుకుంటామని నిరీక్షణతున్నారు? చేతెత్తండి. యేసు ప్రభుని కలుసుకున్నాలనే నిరీక్షణ మీకు లేదా? మీకు లేనట్టే లెక్క చేతెత్తకపోతే. ఇక్కడ ఎవరు చేతెత్తలేదో మీకు ఆ నిరీక్షణ లేదు. మీరు సిగ్గుపడాలి సంఘానికి వచ్చినందుకు. ఓకే, నాకు ఆ నిరీక్షణ ఉందని చేతెత్తండి, దేవుడు కనీసం సహాయం చేస్తాడు. మనం చెడ్డలమే. ఏనొచ్చిందా? నా మీద నాకు నమ్మకం లేదు, కానీ నాకు ప్రభు మీద నమ్మకం ఉంది. నా ఇచ్చి నేను పవిత్రంగా జీవించలేను, నన్ను పవిత్రంగా జీవించడానికి శక్తినిచ్చేది నా దేవుడు. అందుకని మనకు ఆ నిరీక్షణ ఉండాలి. ఇప్పుడైనా చేతెత్తుతారా నా దేవుణ్ణి కలుసుకుంటానని? హల్లెలూయా. మీకు ఆ నిరీక్షణ ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు, మనం ఇక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలే. అంటే యేసు ప్రభును చూసేటప్పుడు మనం ఎలా ఉంటామట అంటే ఆయన ఉన్నట్టుగానే మనం కూడా ఉంటామట. కింద చెప్తున్నాడు ఆయన. చూడండి, ప్రత్యక్షపడతలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగూ మనం ఉంటే తప్ప ప్రభుని చూసే అవకాశం లేదు. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడో అలా ఉంటేనే మనం ఆయన చూద్దాం. ఆయన డిఫరెంట్లో ఉండి మనం డిఫరెంట్లో ఉన్నాం అనుకోండి, అటాచ్ అవ్వదు, కలవలేము. హల్లెలూయా. మీరు పవర్ కేబుల్స్ తీసుకొస్తారు కదా సిస్టమ్, అవి రెండు కరెక్ట్ సేమ్ అయితేనే, మేల్ ఫీమేల్ కరెక్ట్ కలిపితేనే జాయింట్ అవుతాయి. లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కలవలేవు. అంటే దాని అర్థం ఏంటి అంటే యేసు ప్రభును నువ్వు చూసేటప్పుడు ఆయన ఎలా ఉంటాడట? ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయనను ఉన్నట్లుగానే ఆయన చూద్దామంటే ఆయన ఎట్లుంటాడని మీ ఎక్స్పెక్టేషన్? ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా?
నా ప్రభువును చూసేటప్పుడు ఇలాగే ఉంటాడు ఆయన. ఇంత బైబిల్ చదువుతున్నారు కదా, రాలేదా? నేను సునీతమ్మను లవ్ చేస్తున్నాను, సునీతమ్మ నన్ను లవ్ చేస్తుంది, ఇంకా పిల్లవాళ్ళ ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయినప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం, చూడలేదు, ఇంకా సునీతమ్మను నేను చూడలేదు, నన్ను సునీతమ్మ చూడలేదు, కానీ మాట్లాడుకునే అవకాశం ఉంది. మాట్లాడుతున్నప్పుడు ఆమె 100% ఆమె మాటలతోని ఆమె గుణ లక్షణాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అర్థమవుతుందా మీకు? మనిషి చూలేను, కానీ మాటల సంభాషణ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో నేను అర్థం చేసుకుంటున్నాను, నా వ్యక్తిత్వం ఏంటో ఆమె కూడా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు మన యేసయ్య యొక్క వ్యక్తిత్వం ఏంటి చెప్పాలి మీరు? ప్రేమమయుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయంగా ఉంటాడు, ఆయన అన్యాయం లేనే లేదు, అవునా కదా? ఇప్పుడు మనం యేసుప్రభుని చూసేటప్పుడు అలాగే కనిపిస్తాడు ఆయన. అర్థమవుతుందా? యేసుప్రభుని చూసేటప్పుడు మనం ఈ కళ్ళతో చూడం, మనం ఈ కళ్ళతో చూడం, ఈ కళ్ళతో దేవుని చూడలేము. అర్థమైందా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన మనోనేత్రాలను వెలిగిస్తాడు ఆయన. సాతాను గాడు గుడ్డితనం చేశాడు కదా, సాతాను గాడు దేవుని చూడకుండా చేశాడు, కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మన కళ్ళకి మన మనోనేత్రాలను వెలిగిస్తాడు. అప్పుడు మనోనేత్రం వెలిగించబడితే పరిశుద్ధుల యొక్క మహిమ ఐశ్వర్యం ఏంటిదో మనం కళ్ళారా చూస్తాం. నీ ప్రభువుని ఇప్పుడు యేసయ్య యేసయ్య అంటున్నావు, కానీ ఆ కళ్ళతో నీ ప్రభువుని చూసినప్పుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని కళ్ళారా చూస్తా ఉంటే, అప్పుడు ఆ కళ్ళతో చూసేటప్పుడు ఆయన ఎలాగుంటాడో నువ్వు కూడా అలాగే ఉంటావు. లేకపోతే చూసే అవకాశం 100% లేదు. అర్థమవుతుందా? అందుకే అంటున్నాడు అక్కడ, ఇప్పుడు నువ్వు ఇంకేమై ఉన్నావో తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. ఇప్పుడు చివరికి ఎవరిని పోలి ఉంటాం? యేసు ప్రభునే పోలి ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభును పోలి ఉంటాము అనేది మనకు తెలిసిన తర్వాత నువ్వు ఇక్కడ యేసు ప్రభును పోలి ఉండాలని కోరుకుంటావా, యేసు ప్రభును అద్దని కోరుకుంటావా? ఇప్పుడు నేను ఎట్లుండాలా? నేను ఏ రూపంలోకి వెళ్ళాలి? ఇప్పుడు క్రీస్తు యొక్క పోలికలోకి వెళ్ళాలి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి నేను వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆ పోలికలో, ఆ స్వారూప్యంలో మనం ఎంత మట్టుకు పరిపూర్ణమవుతాం అనేది ఇంకా మనకి తెలియదు. కానీ ఆయన ప్రత్యక్షమైన రోజు నాడు మాత్రం 100% నీ యేసయ్య ఎలాగుంటాడో నువ్వు కూడా అలాగే ఉంటావు. దేవునికి స్తోత్రం. నీ యేసయ్య ఎలా ఉంటాడో అలాగే ఉంటావు. కాబట్టి ఇప్పుడు మనం ఏమని కోరుకుంటాం? ఆయన ఏమన్నాడు? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని అపరిశుద్ధంలోకి నడిపించేటటువంటి వాటిని మీరు చూడొచ్చా? మీరు చెప్పండి, చూడొచ్చా? చూడలేదు. మిమ్మల్ని అపవిత్రం చేసే మాటలు వినొచ్చా? వినలేదు. మిమ్మల్ని అపవిత్రం చేసే చెడు ప్రవర్తనలోకి వెళ్ళొచ్చా? వెళ్ళలేదు. వెళ్తే గనుక నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి రాలేవు. హల్లెలూయా. క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో పరిపూర్ణం కావాలి. ఆయన ఎలాగున్నాడో మనం ఆయనను చూసినప్పుడు మనం కూడా అలాగే ఉంటాం, లేకపోతే చూసే అవకాశం కూడా లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి చూస్తే 2 కొరింథీ 3:18 ఒకసారి త్వరగా, టైం దగ్గరికి వచ్చి. ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు.
మరియు వారి మనసులు కఠినములైన 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడుచున్నాము. మనమందరం అంటే ఎవరైతే దేవుని పిల్లలై ఉన్నారో, నా ప్రభువును 100% నేను ఆ మధ్యాకాశంలో కలుసుకుంటాననే నిరీక్షణతో ఉన్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు. ఓకే, ముసుగు లేని ముఖం ఏంటి, ముసుకున్న ముఖం ఏంటి? సపోజ్ నేను ఖర్చు వేసుకున్నాను అనుకోండి, నా ముఖం మీకు నేను ఎలా ఉన్నాను ఏంటి? మనిషి తలకాయ తీసేసి ఈ మనిషి ఎవరో చెప్పని చెప్తారా? చెప్పలేం. బాడీని మనం ఏర్పాటు చేయలేం. ముఖాన్ని చూస్తే తప్ప మనం ఎవరు గుర్తించబడలేం. అవునా? ఇప్పుడు మనం క్రీస్తుని నమ్ముకున్నాం కదా, క్రీస్తుని నమ్ముకున్నామా లేదా? అందరం మన దేవుని పిల్లలమా లేదా? ఇప్పుడు దేవుని పిల్లలమే అయితే ముసుగులేని ముఖం అని అన్నాడు కదా. ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకోలేను అనుకో, నా ముఖమే కనిపించదు. నా ముఖంలో ఏముంటుంది? నా లోపల ఏముంటుందా? దేవునికి సంబంధించి ఏది లేదు. కానీ ఇప్పుడు మనం క్రీస్తుని నమ్ముకున్నాం కదా, క్రీస్తుని నమ్ముకున్నప్పుడు నా ముఖంలో ఏ మహిమ కనిపించాలి? క్రీస్తు మహిమ కనిపించాలి. క్రీస్తుకున్న మహిమ ఏంటో చెప్తారు. ఆయన మనిషిగా నివాసం చేశాడు. మరియ యోసేపుల కొడుక, వడ్రంగి వాడిగా ప్రజలందరికీ తెలుసు. అవునక? ఆయనకున్న మహిమ ఏంటిది? అక్కడ ఆ యేసు ప్రభును కొడుతున్నప్పుడు, చంపుతున్నప్పుడు, పట్టుకున్నప్పుడు, ఆయన మధ్యన సంచారం చేస్తున్నప్పుడు వాళ్లకు ఈయనకున్న తేడా ఏంటిది చెప్తారా? అది ఆయనకున్న మహిమ. క్షమించటం. ఓకే, క్షమించటం అంటే ఉట్టిగా చెప్పేస్తాం మనం. ఇప్పుడు అట్లా కాదు. మొక్క మీద గుద్దారు, గుద్దితే ఎవడో చెప్పురా అని అన్నాడు. ఆయన దేవుడు, నేను కొట్టింది ఎవరో చెప్పను అన్నాడు. ఆయన చెప్పాడా? మరి ఆయనకు తెలుసా? ఆయనకు తెలుసు. మొక్క మీద ఉమ్మేశారు, తుడిచేసుకున్నాడు. సింపుల్. మనల్ని ఎవరైనా సడన్గా చెంప మీద కొట్టారు అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఇది నాట్ ఏ జోక్, సీరియస్ మ్యాటర్. నువ్వు క్రీస్తువే అయితే, క్రీస్తుని అనుసరిస్తే నీ లోపల ఆయనకున్న మహిమ ఏంటో తెలుసా? ఆయనకున్నది దీర్ఘశాంతం. ఆయనలో ప్రేమ చూడండి, ఆయనలో దీర్ఘశాంతం ఉంది. ఎవరిని వేలెత్తి చూపెట్టలేదు, డంబంగా ప్రవర్తించలేదు. నేను దేవుని కుమారుణ్ణని ఆయన బలైశ్వర్యాల ముందు ప్రదర్శించలేదు. ఆయనకున్న మహిమ అది. మనకున్న మహిమ ఏంటో తెలుసా? కొట్టినను కొట్టేస్తాం, తిట్టినోడు తిడతాం, ఆడొక్కడి తిడితే 10 తిడతాం, వాడు రూపాయి నష్టం చేస్తే 10 రూపాయలు నష్టం చేస్తాం. మనకున్న మహిమ ఇది. హల్లెలూయా. కాబట్టి ఆ మహిమ ఉండకూడదు. ఇప్పుడు ఏముండాలి? ముసుగులేని ముఖం. పాపం ముసుగు వేసింది మనకి, కానీ క్రీస్తు వచ్చి ఆ ముసుగుని తీసేశాడు. పాపం లేనివాడుగా ప్రజల మధ్య నివాసం చేశాడు. పవిత్రుడిగా, ప్రేమమూర్తిగా, శాంతమూర్తిగా, దీర్ఘశాంతిగా, ప్రేమ, కనికరము, దయ కలిగినటువంటి వాడిగా ఏ ప్రజల మధ్య నివాసం చేశాడో అది ఇప్పుడు మన ముఖాల్లో కనిపించాలి. అందుకంటున్నాడు అక్కడ, మనం ఆ మహిమను ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. మనకు ఆ కొంత మహిమ వచ్చింది, ఆ మహిమ ఇంకా పెరగాలి. ఆ మహిమ పెరిగి పెరిగి పరలోకం చేరే అధికమైన మహిమను మనం పొందుకోవాలి. అది క్రైస్తవ జీవితం, అది క్రీస్తును వెంబడిస్తున్న జీవితం. మనం ఆ రీతిగా జీవించకపోతే మనలో ఉన్న చెడు ఏదైతే ఉందో, మనలో ఉన్న అహం ఏదైతే ఉందో, మనలో ఉన్న లోబడితనం ఏదైతే ఉందో, మనలో ఉన్న తిరుగుబాటు ఏదైతే ఉందో,
మనల్ని మహిమలోకి వెళ్ళకుండా ఆపోతే, ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడంటే మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం చేత మన శరీర లక్షణాలన్నీ జయించుకుంటూ వెళ్తాం. అప్పుడు ప్రేమ ఫలం మనలోకి వస్తుంది. గలతీ పత్రిక 5:19-21 దాకా చెప్పాడే, ఆ లక్షణాలన్నీ క్లోజ్ అయిపోయి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అనే ఫలం మనలో పరిపూర్ణంగా వస్తుంది. ఆత్మస్వరూపుడైన పరమాత్మని కల్లారా చూడగలుగుతాం. అది ఇంకా వర్ణించలేనటువంటి మహిమ జీవితం అది. అలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయను కాదు. నేను దీన్ని కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీక్. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, నీకు వందనాలయ్యా. ఎవరు శిష్యులు అనబడతారు అని అంటే మేము ఒక్కొక్క విషయాన్ని ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాం. ప్రభా, మీరు మాకు సహాయం చేయండి. మేము ఒకరినొకరు కనుక ప్రేమించకపోతే అసలు నేను ప్రేమించలేని భయంకరమైన స్థితి. మేము వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు చీకటిలో మరణంలో నిలిచి ఉన్న వారం అవుతాం. మాకు సహాయం చేయండి ప్రభు. రెండవదిగా, పవిత్రులుగా ఉండటానికి పిలువబడిన వారు మాత్రమే శిష్యులు అనబడతారని సెలవిచ్చారు. కాబట్టి ప్రభా, ఏ విషయంలో మమ్మల్ని మేము అపవిత్రం చేసుకోకుండా పవిత్రంగా జీవించడానికి, నీలో ఉన్నటువంటి ఆ మహిమ గుణ లక్షణాలు ఏవై ఉన్నాయో, ఏ లక్షణాలు మీకు మహిమను తీసుకొచ్చిందో, సాతానుడు మా ముఖానికి ముసుగేశాడయ్యా. కానీ ముసుగు ముఖాన్ని నీ రక్తం చేత కడిగి, మీ వెలుగు చేత నింపి, మీ మహిమను మా ముఖంలో వ్యక్తపరచడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. యేసయ్యా, నిన్ను నమ్మి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముని మాకు ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్ముడి సహాయము చేత మేము అధిక మహిమలోకి ప్రవేశపెట్టబడటానికి మాకు సహాయం చేసి నీకు శిష్యులగుటకు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.